రాష్ట్ర సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ జరిగింది. కీలక అంశాలపై 7 గంటల పాటు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచే బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు వాటికి సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూభారతి రూల్స్ కూడా రెడీ అవుతున్నాయని, ఉగాది నుంచి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకుని రావాలని కేబినెట్ నిర్ణయించింది. వీటితో పాటు పలు ప్రధాన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఓడగట్టాలనే బీఆర్ఎస్ బీజేపీకి పరోక్షంగా సపోర్ట్ చేసిందని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 200 ఎంపీ సీట్లకు పైగా గెలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రంలో, రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామన్నారు. సంక్షేమ పథకాలు మళ్లీ గెలిపిస్తాయని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్ పరిసరాల్లో ఉన్న స్టేట్ గెస్ట్ హౌస్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రంజాన్ గిఫ్ట్ ఇవ్వడం, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తో ఎన్నికలను పోల్చడంతోనే ఆయన రాజకీయ పరిణితి ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒక టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ ఓడిపోయిందని, దీనికి సంజయ్ ఏం చెప్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో భవిష్యత్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉండదన్నారు పొన్నం. పెసా బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. పెసా కోఆర్డినేటర్లు, మొబిలైజర్ల జీతాలతో పాటు పెసా కార్యకలాపాలకు మంత్రి సీతక్క చొరవతో 33 కోట్లు రిలీజ్ చేసింది. ఏజెన్సీ ఏరియాల్లో ఆదివాసీల హక్కులు, అభివృద్ధిపై అవగాహన కల్పించనున్నారు పెసా కోఆర్డినేటర్లు, మొబిలైజర్లు. ఐటీడీఏ పీఓ పర్యవేక్షణలో పెసా కోఆర్డినేటర్లు పనిచేయనున్నారు. నారీమణులు తమ శక్తియుక్తులతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వికసిత్ భారత్ కలను నెరవేర్చేందుకు బాటలు వేస్తూ చరిత్ర సృష్టిస్తున్నారని తెలిపారు. బేగంపేటలో విమెన్స్ డే వేడుకల్లో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబేతో కలిసి పాల్గొన్నారు కిషన్ రెడ్డి. గనుల రంగంలో మహిళల భాగస్వామ్యం, వివిధ రంగాల్లో మహిళల పాత్రపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని ఎమ్మెల్సీ ఎన్నికలతో తేలిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు సమానంగా సీట్లు గెలుచుకున్నామన్నారు. బీజేపీపై రేవంత్ ఆరోపణలు పట్టించుకోమని, హామీలు అమలు చేయకుండా ఆరోపణలు చేశారని విమర్శించారు కిషన్ రెడ్డి. మండలిలో పట్టభద్రుల గలం వినిపిస్తానన్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజురెడ్డి. ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్సీగా తనకు వచ్చే జీతంతో ప్రభుత్వ స్కూళ్లను డెవలప్ చేస్తానన్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోనన్నారు. తనకు సహకరించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి మెజార్టీతో గెలిపించిన గ్రాడ్యుయేట్లకు కృతజ్ఞతలు తెలిపారు అంజురెడ్డి. రేవంత్ సర్కార్కు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై ఉన్న ధ్యాస పేద విద్యార్థుల చదువులకు బకాయిలు చెల్లించడంపై లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రారంభించిన విదేశీ విద్యా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తుందన్నారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండటంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారుతుందన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలను దాచిపెట్టిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తూ గతంలో 2 నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నా కేవలం కమిషన్ల కోసమే పనులను నిర్వహిస్తుందన్నారు. వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు కేటీఆర్. ఎస్ఎల్బీసీలో 14వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. స్నీపర్ డాగ్ స్క్వాడ్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో కేరళ నుంచి క్యాడ్వర్డ్ డాగ్స్ తెప్పించారు. గతంలో కేరళ, వయనాడ్లో ఇవి కీలక పాత్ర పోషించాయి. కొండ చర్యలు విరిగిపోవడంతో మట్టిలో కూరుకుపోయిన డెడ్ బాడీలను గుర్తించాయి క్యాడ్వర్డ్ డాగ్స్. దీంతో వీటిని రెస్క్యూలో ఉపయోగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కేరళ నుంచి వచ్చిన క్యాడ్వర్డ్ డాగ్ స్క్వాడ్ తో కలిసి టన్నెల్లోకి వెళ్లారు. డాగ్లను ఎక్కడి నుంచి తీసుకువెళ్లాలి, ఏ ప్రాంతంలో చూపించాలి అనే విషయాన్ని పరిశీలించారు. ఇవాళ ఉదయం క్యాడ్వర్డ్ డాగ్లను వారి స్క్వాడ్ తో టన్నెల్లోకి పంపి గాలించనున్నారు. ఎన్డీఏ సర్కార్ నమామి గంగా పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే.
గంగామాత తనను పిలిచిందని, గంగా నదిని శుద్ధి చేస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. 11 అవుతున్నా ఎలాంటి పురోగతి లేదన్నారు. 2026 మార్చి నాటికి 42,500 కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. కానీ 2024 డిసెంబర్ నాటికి కేవలం 19,271 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో 55% నిధులు ఖర్చు చేయలేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే మోదీకి గంగామాత గుర్తొస్తుందంటూ ట్వీట్ చేశారు ఖర్గే. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఉత్తరాఖండ్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రంలో కొత్తగా అనేక ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం జరిగిందన్నారు. రైల్వే, ఫ్లైట్ కనెక్టివిటీ పెరిగిందన్నారు. అన్ని కాలాల్లో చార్ధామ్ యాత్రకు వెళ్లేలా రోడ్డు నిర్మించామన్నారు. ఉత్తరకాశీ జిల్లాలో పర్యటించిన ప్రధాని ముక్వామత్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాఖండ్కు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు మోదీ.